ఇప్పుడు కూడా వేస్తున్నారేమో తెలియదు. మరి ఒక మహిళ వచ్చి ఆయన ప్రాణాలు కాపాడి అధికారాన్ని తీసుకొచ్చి ఆ రోజు మీరంతా ఎక్కడున్నారు? ఈ మహిళే కదా ఎన్టీఆర్ గారితో రాష్ట్రం అంతా తిరిగి మొత్తం కూడా 258 సీట్లు సాధించినప్పుడు ఆ విజయంలో ఆమెకు పాత్ర లేదా? ఆ రాగానే 8 నెలలు తిరగకుండానే ఆ మహిళ మీద ఇంత ఘోరమైన నిందలేసి మరి గవర్నమెంట్ని పడగొట్టినటువంటి నీకు మహిళల మీద గౌరవం ఉందా చంద్రబాబు నాయుడు? ఎంత నువ్వు మేకవన్నె పులివంటే పైకి మేకతోలు కప్పుకొని సూక్తులు సూత్రాలు అన్ని కూడా పైకి మాట్లాడుతూ ఉంటావు, శాంతి మంత్రాలు చెప్తూ ఉంటావు, వెనక చేసే అన్ని కూడా ఘోరమైనటువంటి కృత్యాలే. ఎంత కుసంస్కారి నువ్వు. నీ ప్రభుత్వం రాకముందు నుంచే అంటే అనౌన్స్ అవ్వగానే నీ ప్రభుత్వం వస్తుంది అనగానే మొదలైపోయినాయి అమ్మాయిల మీద అత్యాచారం. ఎక్కడి నుంచి కర్నూలులో పసిపిల్లని ఇంతవరకు డెడ్ బాడీ కూడా దొరకనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఎన్ని రకాలైనటువంటి పసిపిల్లల మీద, అదేవిధంగా స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యేలే ఈ విధంగా అత్యాచారాలు చేస్తుంటే ఏ ఒక్కడైనా సరే నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేసావా? ఏ ఒక్కడైనా సరే తీసేసావా? ఇంతెందుకు, ఒక పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నువ్వు చైర్మన్ గా పెట్టినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇంత వయసులో, ఎందుకంటే వయసు మొన్ననే చెప్పుకున్నాం మనము, వయసు ఎంత పెరిగిందనేది కాదు, జ్ఞానం ఎంత ఉంది, సంస్కారం ఎంత ఉంది, ఏ విధంగా మంచి నడవడిక ఎంత ఉంది అనేటువంటిది తీసుకొని అటువంటి వ్యక్తుల్ని అట్లాంటి ప్రదేశంలో పెట్టాలా స్వామి? ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఇన్స్పిరేషన్ కదా. భక్తులందరికీ కూడా ఒక మంచి వ్యక్తి అక్కడ ఉన్నారంటే అదొక గౌరవము, ఒక ఆరాధన కలుగుతుంది. అట్లాంటి ఒక వ్యక్తే ఈ విధంగా పాల్పడితే మళ్ళీ నిస్సిగ్గుగా దాన్ని సమర్థించుకుంటుంటే ఏం తప్పేంటి మేం చేస్తే అనేటువంటి స్థాయిలో ఉంటే, మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడట్లేదు మేము ఎప్పుడు. మీ వ్యక్తిగతంగా 5గురిని చేసుకోండి, 10 మందిని చేసుకోండి, కానీ నువ్వు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఒక మహిళ ఉత్తరం రాసి నీ దుర్మార్గాల్ని, నువ్వు చేసిన పాప పనుల్ని, వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి స్వయంగా రాసి ఇలాంటి వ్యక్తిని తీసుకురావద్దు ఈ పదవిలోకి అని చెప్పినప్పుడు అది కూడా పాటించలేదంటే నీ సంస్కారం, నీ సనాతన ధర్మం, నీ వెంకటేశ్వర స్వామి భక్తి చంద్రబాబు నాయుడు ఎక్కడ కలిపేశావు? ఏ కృష్ణానదిలో కలిపేశావు? అంటే ప్రతిదీ రాజకీయమేనా? అడుగడుగునా కూడా ఈ విధంగా దేవుడితో కూడా నువ్వు ఆటలాడుతూనే ఉంటావా? లడ్డు వ్యవహారం చూసాం, ఇప్పటిదాకా ఎన్ని నాటకాలు ఆడావో. తీరా సుప్రీంకోర్టు 2 సార్లు మొట్టికాయలు ముట్టినా సిగ్గులేదే నీకు? ఇంత కూడా సిగ్గు రాదు కూడా అసలు. ఎందుకంటే నువ్వు మనిషి అయితే కదా. ఇక పాలకుడు అని చెప్పుకోవటానికి నిజంగా మాకైతే ఆ మాట కూడా మేము అంగీకరించలేము. నిజమైన పరిపాలన, మహిళలకు నిజంగా న్యాయం జరిగిందంటే అది ఒక్కసారి ఆలోచించి చూడండి. జగన్ గారి ప్రభుత్వంలో నిజంగానే మహిళలకు ఆయన అందించినటువంటి ఆసరా గాని, చేయూత గాని, లేకపోతే ఇళ్ల పట్టాలు గాని, ఇంకా అన్ని ప్రతి పథకంలో కూడా మహిళలకు 60% ప్రతి దాంట్లో కూడా నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళలకు స్థానం కల్పించి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఏకైక నాయకుడు ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు వచ్చిన తర్వాత అంతెందుకు, పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక అమ్మాయిని 3 దుర్మార్గులు వాళ్ళు వెళ్ళి అమ్మాయిని అత్యాచారం చేసి చంపేస్తే దిశ అనేటువంటి పేరులో తీసుకొస్తే చట్టాన్ని, అది వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దిశ యాప్ని తీసుకొస్తే ఆ రోజు 1.5 మంది, 1,50,00,000 మంది ఆ దిశ యాప్ని వాళ్ళ ఫోన్లో ఫీడ్ చేసుకొని పెట్టుకున్నారు అమ్మాయిలు. అంతేకాదు, ఫోన్ 3 సార్లు ఊపితే చాలు. ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టారు, దిశ పోలీస్ స్టేషన్లు. మరి ఆ పోలీస్ స్టేషన్కి ఒక్కసారి ఫోన్ నుంచి చాలు, ఒక రింగ్ వస్తే చాలు, అలా కదిలిస్తే చాలు, వెంటనే పోలీసు స్టేషన్లో మెసేజ్ వచ్చేస్తుంది. రాగానే ఆ దగ్గరలో ఉండే పోలీసులు వెంటనే పోతారు. అలా అనేక సార్లు అమ్మాయిలను రక్షించారు కదా. ఇలాంటివన్నీ నీకు ఎట్లా తెలుసు? అసలు నీకు అవి తెలియటం కాదు, నీ బుర్ర కూడా ఎక్కువ. ఎందుకంటే ఎంతసేపు ప్రతిదాన్ని కూడా నీ ఖాతాలో వేసుకోవటం నీకు అలవాటు కదా, చోరీ చేయటం నీ అలవాటు కదా, దొంగతనం అనేది నీకు అలవాటు కదా. జగన్ గారు చేసిన ప్రతి మంచి పని కూడా నువ్వు ఆ క్రెడిట్ అంతా నీ దాంట్లో నీ ఖాతాలో వేసుకోవటం. ఇప్పుడు నీ కొడుకు కూడా అట్లాగే తయారయ్యాడు. వాడు నేను చేశానని చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుమాలినటువంటి పాలకులు ఎక్కడైనా ఉన్నారా? దేశ చరిత్రలోనే ఒక సిగ్గుమాలిన వాడివి. ఇంత నువ్వు చెప్పేడు, అసలు ప్రజలకి నీ పట్ల ఎటువంటి భావన ఉందో ఒక్కసారి చంద్రబాబు ఆలోచించావా నువ్వు? సారీ, ఒక్కసారన్నా నువ్వు ఆలోచించావా? ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో, ఎంత ఏహిత నీ పట్ల కలిగి ఉన్నారో, నీ పరిపాలన పట్ల అనేది అవేమీ పట్టవు నీకు.
ఎందుకంటే బెజవాడను ముంచేసిన దగ్గర నుంచి కూడా ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో, రైతుల దగ్గర నుంచి మహిళల వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ఇవేవీ రావు. ఎంతసేపు ఉన్నా కూడా నువ్వు డబ్బు సంపాదించుకోవటం, అవినీతి మార్గంలో నువ్వు నీ కొడుకు, అదే విధంగా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఈ విధంగా మీ ముగ్గురే లాభపడుతున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెవరికైనా న్యాయం జరుగుతుందా? మీ పార్టీలో కొంతమంది వ్యక్తులు